వెల్కమ్ డియర్ స్టూడెంట్స్. దిస్ వీక్ అంటే మనకి ఈ యొక్క సెకండ్ వీక్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మనం డిస్కషన్ చేస్తున్నాం. ఆల్రెడీగా ఏప్రిల్ 1కు సంబంధించినటువంటి అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలతో పాటు కొన్ని స్కీమ్స్ అనేవి మనకు వార్తల్లో ఉన్నాయి. వాటి గురించి అనేది మనం చూసాం. అదేవిధంగా ఏప్రిల్ సెకండ్ వీక్ సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ గురించి అనేది ఇప్పుడు మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. అందులో హెడ్లైన్స్ అనేవి కాస్త తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వీక్లో ఏప్రిల్ సెకండ్ వీక్ సంబంధించినటువంటి ఈ వీక్లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేవి మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఆ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మొదటిది ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి పొలిటికల్ క్రైసిస్ అనేటువంటి ఒక న్యూస్ అనేది మనకి రావడం జరిగింది. అంటే పాకిస్తాన్లో ఉండేటువంటి ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి ప్రధాని అనేది తొలగింపుకు గురై కొత్త ప్రధాని అయినటువంటి షెహబాజ్ షరీఫ్ అనేటువంటి వ్యక్తి ఒక నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు అనేది చేపట్టడం అనేది జరిగింది. మరి ఏంటి ఆ ఇష్యూ అనేది చూస్తాం మనం. సెకండ్ వన్ ఏంటంటే అమెరికా ఇండియాకి సంబంధించి, అంటే అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ ఇండియాకు సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అనేది చర్చల్లో పాల్గొనడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానంతరం ఈ చర్చలు అనేవి జరిగాయి కాబట్టి అత్యంత ప్రాధాన్యత అనేది ఈ చర్చలకు అనేది సంతరించుకోవడం జరిగింది. అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి మరొక ఇష్యూ ఏంటంటే అమెరికా దేశంతో భారతదేశం అనేది 2+2 చర్చలు అనేవి జరిగింది. మరి అసలు 2+2 చర్చలు అంటే ఏంటి, అసలు ఆ చర్చలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఆ చర్చల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేటువంటి అంశాలు మనం చూస్తాం. ఇక థర్డ్ న్యూస్లో ఉండేటువంటి విషయం ఏంటంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడి యొక్క పదవీ కాలం ముగిసి ఫ్రాన్స్లో అనేది అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఫ్రాన్స్ సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ న్యూస్ కూడా మనం ఇక్కడ మాట్లాడతాం. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే శ్రీలంక ఎకనామికల్ క్రైసిస్కి సంబంధించినటువంటి అంశం. శ్రీలంక గత కొంతకాలంగా కూడా ఎకనామికల్ క్రైసిస్లో ఉంది. అసలు శ్రీలంకకి ఎకనామికల్ క్రైసిస్ ఎందుకు వచ్చింది, అసలు ఈరోజు మళ్ళీ ఈ వీక్ అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక నెక్స్ట్ వన్ ప్రపంచానికి ఆహార ఉత్పత్తి మేము చేస్తామంటూ ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ అనేది ఒక ప్రకటన అనేది చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన అంశాన్ని చూస్తాం. అదేవిధంగా G7 సమ్మిట్ అనేది వార్తల్లోకి వచ్చింది. ప్రధానంగా ఇది వార్తల్లోకి రావడానికి కారణం ఏంటంటే G7లో ఉండేటువంటి కొన్ని కంట్రీస్ అనేవి ప్రతి సంవత్సరం కూడా సమావేశం అయ్యేటప్పుడు కొన్ని గెస్ట్ కంట్రీస్ అనేది పిలవడం అనేది ఆనవాయితీగా, అలా భారతదేశం అనేది 3 సంవత్సరాల నుండి ఒక గెస్ట్ కంట్రీగా G7 సమ్మిట్కి అనేది వెళ్తుంది. మరి ఈసారి రష్యాకి అనేది ఉక్రెయిన్ యొక్క సంబంధాల్లో ప్రకారంగా, అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధానంతరం భారతదేశం అనుసరించినటువంటి వైఖరికి అనుగుణంగా అసలు మనం G7 సమ్మిట్కి అనేది ఒక గెస్ట్గా వెళ్తామా వెళ్ళమా అనేది ప్రపంచ ఊహాగానాలు అనేవి ఉన్నాయి. దానికి చెక్ పెడుతూ రీసెంట్గా జర్మనీ ఏమని ప్రకటించిందంటే భారతదేశం ఈ సంవత్సరం కూడా ఒక గెస్ట్ దేశంగా అటెండ్ అవుతుందని G7 సమ్మిట్కి అనేది ప్రకటించడం జరిగింది. దాంతో G7 సమ్మిట్ న్యూస్లోకి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్. ప్రపంచంలో ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నాం మనం. ప్రపంచం మొత్తం అంతా 100% తీసుకుంటే 60% ఆహారాన్ని మాత్రము ఉపయోగించుకొని 40% అనేది వేస్ట్ అనేది చేస్తున్నామని ఇటీవల కాలంలో UNO ఒక ఇండెక్స్ అనేది ప్రకటించడం జరిగింది. UNOలో ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ విభాగము అనేది ఈ ఇండెక్స్ ఇచ్చింది. కాబట్టి ఇండెక్స్ ఏంటనేది చూస్తాం. అందులో ప్రపంచంలో భారతదేశం ఏ యొక్క ఫుడ్ వేస్టేజ్లో ఏ స్థానంలో ఉందనేది చూస్తాం మనం. ఇక లాస్ట్ వన్ ఏంటంటే UNO యొక్క ఈ యొక్క ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది ఉంది, సామాజిక ఆర్థిక మండలి. ఈ సామాజిక ఆర్థిక మండలికి భారతదేశంలో ఈ యొక్క ఎన్నిక కావటం అనేది జరిగింది. ఆ సామాజిక ఆర్థిక మండలిలో ఒక 4 కమిటీలకు అనేది భారతదేశం ఎన్నికవుతూ ఇంటర్నేషనల్ న్యూస్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 8 ఇష్యూస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపార్టెంట్గా ఈ వీక్ కరెంట్ ఈవెంట్స్లో, అంటే ఏప్రిల్ సెకండ్ వీక్ కరెంట్ ఈవెంట్స్లో అత్యంత ఇంపార్టెంట్గా ఉండడం జరిగింది. కాబట్టి వీటి గురించి అనేవి డిస్కషన్ చేస్తాం. వీటి తర్వాత మీకు తెలిసే ఉంటుంది నేషనల్ ఇష్యూస్ వస్తాయి, తర్వాత స్టేట్ ఇష్యూస్, తర్వాత ఏవైనా ఇంపార్టెంట్ డేస్ కానీ పర్సన్స్ కానీ ఏవైనా ఉంటే మనం డిస్కషన్ చేస్తాం. మరి ఈ వీక్ కరెంట్ అఫైర్స్లోకి అనేది మనం వెళ్ళిపోతున్నాం. ఓకే, అందులో ఫస్ట్ వన్ ఏంటి, మనకి పాకిస్తాన్ యొక్క రాజకీయ సంక్షోభం గురించి అనేది మాట్లాడతాం మనం.
పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాజకీయ సంక్షోభం ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్ యొక్క రాజకీయ సంక్షోభం గురించి అనేది మాట్లాడతాం. ఓకే, పాకిస్తాన్ యొక్క రాజకీయ సంక్షోభం ఫస్ట్ మనకి ఇంటర్నేషనల్ న్యూస్లో ఉండేటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాజకీయ సంక్షోభం అనేది న్యూస్లో ఉంది. అసలేంటి రాజకీయ సంక్షోభం, అసలు పాకిస్తాన్లో ఈ సంక్షోభం రావడానికి గల ప్రధాన కారణం ఏంటి, అదేవిధంగా నూతన ప్రధాని ఎవరు, ఇటువంటి అంశాలనే మనం ప్రధానంగా ఇక్కడ చూస్తాం. మనం పాకిస్తాన్ రాజకీయ సంక్షోభం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి ఈ యొక్క ప్రపంచంలో ఏదైనా దేశం అనేది ఆర్థిక పరంగా కానీ సైనిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏదైనా ఒక సంక్షోభాన్ని అనేది ఎదుర్కొనేటప్పుడు అది మనకి ఇంటర్నేషనల్ న్యూస్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్గా అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇటీవల కాలంలో మీరు చూడండి, శ్రీలంక చూసుకున్నట్లయితే ఆర్థిక సంక్షోభంతో అనేది మనకుంది. అదేవిధంగా మయన్మార్ అండ్ మాలి ఇటువంటి కొన్ని దేశాలు అనేవి సైనిక సంక్షోభంతో అనేది ఎదుర్కొంటున్నాయి. అదేవిధంగా ఈ వీక్ కరెంట్ ఈవెంట్లో మనకు చూసుకున్నట్లయితే పాకిస్తాన్ అనేది రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవటం అనేది జరుగుతుంది. అసలు ఏంటి పాకిస్తాన్ యొక్క రాజకీయ సంక్షోభం అనేది ఎందుకు ఎదుర్కోవటం జరుగుతుందంటే మీకు తెలిసిందే, ఇటీవల కాలంలో 2018 ఎలక్షన్స్లో మనకి ఈ యొక్క పాకిస్తాన్ ప్రధానిగా మనకి ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి ఒక క్రికెట్కి చెందినటువంటి వ్యక్తి అనేది ప్రధానమంత్రి కావటం అనేది జరిగింది. అయితే ఈ ఇమ్రాన్ ఖాన్ అనేది దేశంలో ఉండేటువంటి కొన్ని పరిస్థితులను అనేది సర్దుబాటు చేయడంలో కాస్త ఫెయిల్యూర్ కావటం అనేది జరిగింది. మరి ఏంటి ఆ దేశంలో ఉండేటువంటి అంశాలు, ఆ దేశంలో ఉండేటువంటి ఏ అంశాలు నేను సర్దుబాటు అనేది చేయలేదు అంటే ప్రధానంగా ఆ దేశం అనేది చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా అనేది చూసుకున్నట్లయితే ఆర్థిక సంక్షోభం విషయంలో, ఆర్థిక సంక్షోభం అంటే ధరలు అనేది అనునిత్యం కూడా పెరిగిపోయి అదేవిధంగా ప్రజలు అనేది ఎక్కువగా ఏంటంటే ఎకనామికల్ క్రైసిస్ అనేది ఎదుర్కొంటున్నారు. అటువంటి ఎకనామికల్ క్రైసిస్ అనేది ఎదుర్కోవడంలో ఈయన ఏంటంటే చాలా ప్రధాన పాత్రను అనేది పోషించలేదు. అదేవిధంగా చూసుకుంటే పేదరికము అనేది, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ దేశంలో ఉండేటువంటి నిరుద్యోగము అనేది, పేదరికము మరియు నిరుద్యోగము, అదేవిధంగా ఆర్థిక సంక్షోభము, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అనేది అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ ప్రధానంగా తీసుకుంటూ ఏ అంశాలని, ఆ దేశం యొక్క ఆర్థిక సంక్షోభము అంటే నిత్యము కూడా ధరలు అనేవి పెరిగిపోవటము, అదేవిధంగా ఏంటి పేదరికము, ఆ దేశంలో ఉండే నిరుద్యోగము పెరిగిపోతూ అదేవిధంగా ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి ప్రధాని మీద అత్యంత అవినీతి ఆరోపణలు అనేవి కూడా రావటం అనేది జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో దేశానికి ఉండేటువంటి ప్రధానమంత్రి అవినీతి ఆరోపణలకు అనేది పాల్పడితే ఎలా అని ఇటీవల కాలంలో ఆ దేశంలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలు మరియు దేశ ప్రజలలో అసంతృప్తి అనేది ఉండడం అనేది జరిగింది. ఎవరిపైన అసంతృప్తి అనేది, ఈ యొక్క ఎవరైతే మనకి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన పైన అసంతృప్తి అనేది ఉండడం జరిగింది. ఎప్పుడైతే అసంతృప్తి అనేది ఉందో ఆటోమేటిక్గా ఆయన్ని తొలగించడం కోసం అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించడం అనేది జరిగింది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో ఏ దేశ అధ్యక్షుడి పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించడం అనేది జరిగిందని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే మనకి పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? ఒక దేశ అధ్యక్షుడిని తొలగించడానికి ప్రవేశపెట్టేటువంటి ఒక తీర్మానమే మనకి ఏంటంటే అవిశ్వాస తీర్మానం. యాక్చువల్గా మన భారతదేశంలో పార్లమెంట్ ఉండేటట్టే పాకిస్తాన్లో కూడా ఏముంటుందంటే నేషనల్ అసెంబ్లీ అనేది ఉండడం అనేది జరుగుతుందండి. అంటే ఆ దేశం యొక్క పార్లమెంట్ పేరు ఏంటంటే మనకి నేషనల్ అసెంబ్లీ అనేది ఉండడం జరుగుతుంది.
ఈ నేషనల్ అసెంబ్లీలో టోటల్గా ఎన్ని అనేవి మనకు ఉంటాయంటే 342 సీట్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి భారతదేశంలో పార్లమెంట్లో లోక్సభలో 543 సీట్లు అనేవి ఉన్నాయి కదా మనకి. అట్లనే ఇక్కడ కూడా మనకేంటి పాకిస్తాన్ యొక్క నేషనల్ అసెంబ్లీలో 342 సీట్లు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఈ 342 సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ 342 సీట్లలో సగం కంటే ఎక్కువగా, సగం కంటే అంటే ఏంటి 172 సీట్ల కంటే ఎక్కువగా అనేది వస్తే, 172 సీట్ల కంటే ఎక్కువగా వస్తే ఎవరికి అనుకూలంగా, పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి ఇమ్రాన్ ఖాన్కి అనేది అనుకూలంగా అనేది 172 సీట్ల కంటే ఎక్కువ వస్తే ఆయన అనేది ఈ యొక్క ప్రధానిగా కొనసాగుతాడు. ఒకవేళ లేకపోతే ప్రధాని పదవికి అనేది రాజీనామా చేయాల్సి ఉంటుంది, ప్రధాని పదవి నుండి తొలగించేటువంటి అధికారం అనేది ఉంటుంది. అయితే రీసెంట్గా మనకి ఈ యొక్క పాకిస్తాన్ ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం అనేది ప్రవేశపెట్టబడింది. ఈ నేషనల్ అసెంబ్లీలో 342 సీట్లకు అనుగుణంగా 174 సీట్లు అనేవి ఎవరికి వ్యతిరేకంగా అనేవి రావటం జరిగిందంటే పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి ఇమ్రాన్ ఖాన్కి వ్యతిరేకంగా అనేది రావటం జరిగింది. కాబట్టి ఆయన్ని వ్యతిరేకిస్తూ, ఈయన మా దేశ ప్రధానిగా ఉండకూడదు అని వ్యతిరేకిస్తూ 174 సీట్స్ అనేవి పాకిస్తాన్ ప్రధానికి వ్యతిరేకంగా రావడం జరిగింది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇమ్రాన్ ఖాన్ తమ యొక్క పదవిని అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇమ్రాన్ ఖాన్ ఏమవుతుందంటే తమ యొక్క పదవిని అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక రాజకీయ సంక్షోభం అనేది వచ్చింది. ఆ రాజకీయ సంక్షోభంలో ప్రధానమైన విషయం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ అనేది ఏంటంటే పదవీచ్యుతుడనేది అవ్వాడు, అంటే పదవి నుండి వైదొలగడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ యొక్క చరిత్రలో మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగింపుకు గురైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. అవిశ్వాస తీర్మానం ద్వారా పాకిస్తాన్ ప్రధానులు ఇప్పటివరకు చాలామంది వచ్చారు. 1947 తర్వాత చాలామంది, నవాజ్ షరీఫ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు, భుట్టో వీళ్ళందరూ వచ్చారు. కానీ మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగింపు గురి అయినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. అయితే ఇటీవల కాలంలో ఇమ్రాన్ ఖాన్ అనేది మరి పాకిస్తాన్ ప్రధానిగా లేరు కదా, అవునా కాదా? లేరు కదా. కాబట్టి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్లేస్లో షెహబాజ్, చాలా ఇంపార్టెంట్ ఈ పేరు మనకి, షెహబాజ్ షరీఫ్ అనేటువంటి ఒక ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేది ఒక నూతన ప్రధానిగా పాకిస్తాన్లో బాధ్యతలు చేపట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీగా పదవీచ్యుతుడైనటువంటి ప్రధాని మనకి ఈ యొక్క ఇమ్రాన్ ఖాన్ కదా. ఈ ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి 1992లో పాకిస్తాన్కి అనేది వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన తర్వాత 1992 తర్వాత క్రికెట్కి అనేది గుడ్ బై చెప్పి అందరికీ న్యాయం నేను అందిస్తా అని 1996వ సంవత్సరంలో అందరికీ న్యాయాన్ని నేను అందిస్తానని 1996వ సంవత్సరంలో ఒక కొత్త పార్టీని అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ కొత్త పార్టీ ఏంటి అంటే మనకి తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనేటువంటి ఒక కొత్త పార్టీని అనేది తెహ్రీక్ ఈ ఇన్సాఫ్, ఈ పార్టీ గుర్తుపెట్టుకోండి, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనేటువంటి ఒక కొత్త పార్టీని 1996లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యొక్క పార్టీ యొక్క ప్రధానమైన మోటో ఏంటి మనకి, అందరికీ న్యాయం అందిస్తాననేటువంటి ఒక ప్రధానమైనటువంటి మోటోతో ఈ యొక్క ఇమ్రాన్ ఖాన్ అనేది రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలా చాలాసార్లు అనేది పోటీ చేశారు. కానీ ఇటీవల కాలంలో 2018లో ఎలక్టెడ్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగింపు గురయ్యారు. కాబట్టి అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగింపు గురయ్యారు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ది ఏ పార్టీ, అసలు ఆయన ఏ సంవత్సరంలో వచ్చారు, అసలు ఆయన యొక్క ప్రధాన మోటో ఏంటి అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అనేవి గుర్తించాలి. కాబట్టి అది ఇమ్రాన్ ఖాన్కి సంబంధించింది. ఇక సెకండ్ వన్ ఏంటి మనకి, షెహబాజ్ షరీఫ్ అనేటువంటి ఒక నూతన ప్రధానిగా అనేది రావడం జరిగింది కదా. ఈ నూతన ప్రధానిగా వచ్చినటువంటి షెహబాజ్ షరీఫ్ ఏంటంటే చూడండి, అంటే ఒక నాయకుడుగా షెహబాజ్ షరీఫ్ అనేది ఎంత కరెక్టో అవునా అనేది ఒక్క 2 నిమిషాలు మీరు విన్నట్లయితే మీకు తెలుస్తుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెట్టండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ నూతన ప్రధాని ఎవరంటే షెహబాజ్ షరీఫ్ అని. ఈయన వచ్చిన మొట్టమొదటి రోజే ఈయన ఎవరు మనకి షెహబాజ్ షరీఫ్ అనేటువంటి మొట్టమొదటిసారిగా ఏం చేశాడంటే కొన్ని భారతదేశం మీద వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే, భారతదేశంతో సత్సంబంధాలు మేము పెట్టుకోవాలంటే, అంటే పాకిస్తాన్ యొక్క సంబంధాలనే పెట్టుకోవాలంటే
ముందుగా కాశ్మీర్ సమస్యను అనేది పరిష్కరించాలని, అదేవిధంగా 370 ఆర్టికల్ ప్రకారంగా కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం భారత భూభాగంలో అనేది విలీనం చేస్తూ ఒక కొత్తగా జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించారు. ఆ టైంలో ఇమ్రాన్ ఖాన్ అనేది ఎటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఈయన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ రెండు దేశాల్లో అంటే పాకిస్తాన్ కానీ ఇండియా, ఈ రెండు దేశాల్లో తీవ్ర నిరుద్యోగము, తీవ్ర పేదరికం అనేది పెరిగిపోతుంది. దీనికి ఇది అనేది మనం కట్టడి చేయాలంటే ముందుగా కాశ్మీర్ సమస్యను అనేది పరిష్కరించాలని ఈ యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి షెహబాజ్ షరీఫ్. మరి ఎందుకు ఈ వ్యాఖ్యలు చెప్పానంటే ఒక్కసారి ఆలోచించండి. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానిగా ఈయన తొలగించి ఈయన ఎందుకు అయ్యాడు? అసలు పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ని తొలగించి అవిశ్వాస తీర్మానం ద్వారా ఈయన ఎందుకు అయ్యాడు? షెహబాజ్ షరీఫ్ అనేది ఎందుకు అయ్యాడు? ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయనే కదా. ఏ ప్రాబ్లమ్స్? ఆర్థిక సంక్షోభము అనేది, పేదరికము అనేది, నిరుద్యోగం అనేది ఆ దేశంలో ఉన్నదనే కదా. కాబట్టి ఆ దేశంలో ఉండేటువంటి సమస్యల మీద అనేది ఫోకస్ చేయకుండా భారతదేశాన్ని ఏంటంటే బుగ్గెత్తిపోయడం అనేది ఈయన యొక్క దినచర్యగా చేసుకుంటూ ఈ షెహబాజ్ షరీఫ్ అనేటువంటి వ్యక్తి అనేది అసలు భారతదేశం యొక్క కాశ్మీర్ సమస్య పైన భారతదేశం మీదే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఫస్ట్ తన దేశాన్ని తాను చక్కదిద్దుకుంటూ ఆ దేశాన్ని అనేది ఏంటంటే ఇతర దేశాలతో సత్సంబంధాలు అనేది మనకేమంటే ఉండాలి. కానీ ఈయనేంటి వచ్చి రాగానే ప్రధాన అయినటువంటి ఆ ఒక్కరోజే, ఆ రోజు నైట్ అండి న్యూస్ అనేది చూస్తూ ఉంటే షెహబాజ్ షరీఫ్ మాట్లాడినటువంటి మొత్తం ఒక 100 మాటల్లో నాకు తెలిసి 60 నుండి 70 మాటలు అనేది ఇండియాకి ఎగెనిస్ట్గా మాట్లాడమే జరిగింది. కానీ అసలు పాకిస్తాన్లో ఉండేటువంటి ఈ సమస్యల్ని నేను ఎలా సాల్వ్ చేస్తాననేటువంటి ఒక్క విషయం కూడా మాట్లాడలేదు. అయితే ఇక్కడ ఇండియాతో నిజంగా పాకిస్తాన్కి పోలిక ఒకసారి ఆలోచించండి. ఇండియా ప్రపంచానికి అనేది సుందర్ పిచైని, అదేవిధంగా చూసుకున్నట్లయితే సత్యనాథాలని ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను అనేది అందించడం జరిగింది. కరోనా సమయంలో, కరోనా వ్యాక్సిన్ సమయంలో ప్రపంచానికి 60% వ్యాక్సినేషన్స్ అనేది ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్న దేశం మన భారతదేశం. అదేవిధంగా కరోనా వచ్చినటువంటి కొత్తలో మనకి ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ క్లోరోఫిల్ అనేటువంటి ఒక చిన్న మందు కోసం అమెరికా అధ్యక్షుడిగా ఉండేటువంటి ట్రంప్ అనేది ఫోన్ చేసి ఆ క్లోరోఫిల్ గురించి అనేది మనకు కాల్ చేయడం అనేది జరిగింది. ప్రపంచంలో ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ అత్యంత వేగవంతంగా ఎదుగుతున్నటువంటి దేశం మన భారతదేశం. మరి ఈ విషయాలతో పోల్చుకుంటే మరి పాకిస్తాన్ ఏమిచ్చింది ప్రపంచానికి? ఒక దావూద్ ఇబ్రహీంని ఇచ్చింది, అదేవిధంగా ఒక బిన్ లాడెన్ ఇచ్చింది, ఒక ఉగ్రవాదాన్ని ఇచ్చింది, ఒక తీవ్రవాదాన్ని అనేది ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనకి తెలుగులో ఒక సామెత అనేది ఉన్నది, సింహం అనేది సింహాసనం కోసం అనేది ఎప్పుడూ పాకులాడదు, అది ఎక్కడ కూర్చుంటే అదే తమ యొక్క సింహాసనం అనేది అవుతుంది అనేసి. అలా భారతదేశంతో పాకిస్తాన్కి కూడా పోలిక అనేది ఉండదు. ఎందుకంటే ప్రపంచానికి ఎంతో ఫ్రెండ్లీగా ఈరోజు ప్రపంచంలో అత్యంత వేగవంతమైనటువంటి దేశంగా అభివృద్ధి చెందుతున్న దేశం మన భారతదేశం అనేది. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే షెహబాజ్ షరీఫ్ అనేది ప్రపంచ దేశాల గురించి అనేది పట్టించుకోకుండా ముందుగా తమ దేశంలో ఉండేటువంటి ఈ సమస్యల మీద అనేది దృష్టిని సారించాలని నేను అనడం లేదండి. ప్రపంచ దేశంలో ఉండేటువంటి అనేక దేశ అధినేతల యొక్క మాటగా నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనకి పాకిస్తాన్ యొక్క రాజకీయ సంక్షోభానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక సంక్షోభం అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చేటప్పుడు దాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అంటే మనకి ఇంతకు ముందు జరిగినటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలను బేస్ చేసుకుంటూ అసలు ఈ ఇమ్రాన్ ఖాన్ని తొలగించడానికి గల కారణం ఏంటి అనేది చూసాం. కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా చూసాం. ఇమ్రాన్ ఖాన్ యొక్క పార్టీ పేరు, ఆయన ఎప్పుడు స్థాపించబడింది, అసలు ఇమ్రాన్ ఖాన్ అనేది ఎవరు అనేటువంటి ఇటువంటి డీటెయిల్స్ అనేవి మనం చూడడం అనేది జరిగింది. ఇది మనకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక రాజకీయ సంక్షోభానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. నెక్స్ట్ వన్ మనకి న్యూస్లోకి వచ్చినటువంటి మరొక అంశము ఏంటి అంటే ఇక్కడ న్యూస్లోకి వచ్చినటువంటి మరొక అంశం ఏంటంటే మనకి ఇక్కడ అమెరికా దేశానికి సంబంధించినటువంటి చర్చలు, అమెరికాతో భారత్ యొక్క చర్చలు అనేవి న్యూస్లోకి అనేవి రావడం అనేది జరిగింది. ఈ చర్చలు అనేవి 2 రకాలండి. యాక్చువల్గా అమెరికాతో భారత్ అనే చర్చలు 2 రకాలైనటువంటి చర్చలు వచ్చాయి. ఒకటి ఏంటంటే మన భారత ప్రధాని మోడీ గారు ఈ యొక్క అమెరికా అధ్యక్షుడైనటువంటి
జో బైడెన్తో అనేది చర్చలు అనేవి జరిపారు. ఇది ఒక ఇష్యూగా మనకు రావడం జరిగింది. సెకండ్ ఇష్యూ ఏంటి అంటే మనకి అమెరికాతో భారతదేశం అనేది 2+2 చర్చలు అనేవి చేయడం అనేది జరిగింది. ఈ రెండు అంశాలు కూడా మనకి ఏంటంటే ప్రధానంగా అమెరికాతో భారత్ అనేది రిలేషన్స్ అనేవి మనకి ఏంటంటే న్యూస్లోకి రావటం అనేది జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి రిలేషన్స్ ఏంటి అనేది మనం చూస్తాం. అలా చూస్తూ మోడీ, జో బైడెన్ అనేటువంటి వ్యక్తులు ఎందుకు చర్చ అనేది ప్రారంభించారు, అసలు 2+2 చర్చలు అంటే ఏంటి అనేది చూస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో జో బైడెన్ మరియు మోడీ గారు అనేది అత్యంత ప్రాధాన్యతగా ఈ చర్చలు అనేవి ఎందుకు చెప్తున్నామంటే ఇటీవల కాలంలో మనకి రష్యా మరియు ఇంకా ఏంటి ఉక్రెయిన్ అనేటువంటి రెండు దేశాలు అనేవి మనకి యుద్ధం అనేది చేయడం అనేది జరిగింది. ఈ రష్యా అనేది ఉక్రెయిన్ మీద తెగ విరుచుకుపడుతూ మానవ హక్కులు అంటే ఉక్రెయిన్లో ఉండేటువంటి మానవ హక్కులు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ మానవ హక్కులు అనేది గాడిలో అనేది పెట్టకుండా, సరైనటువంటి విధానంలో అనేది పెట్టకుండా ప్రజలపైన అనేక అకృత్యాలకు అనేది పాల్పడుతుందను ఇటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాల్ని ప్రాతిపదికగా తీసుకుంటూ మన భారతదేశం యొక్క మోడీ, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఈ యొక్క ఇండైరెక్ట్గా రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధాన్ని విరమించి వారు రెండు దేశాలు కూడా రక్షణ కారిడార్లను అనేది ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా ప్రపంచంలో వెల్లువెత్తుతున్నటువంటి కొన్ని సంక్షోభాలు అంటే ఆహార సంక్షోభాల విషయంలో కానీ, ముడి చమురు సంక్షోభం విషయంలో కానీ ఇలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఈ రెండు దేశాల మధ్య కూడా ద్వైపాక్షిక సంబంధమైనటువంటి చర్చలు అనేవి కూడా చేయడం అనేది జరిగింది. ఇవి జస్ట్ ఏంటంటే ఒక రిలేటెడ్ అంశంగా తీసుకోండి. అంటే జో బైడెన్ అండ్ మోడీ అనేది అమెరికా భారత్ మధ్య ఇటువంటి మాటలు మాట్లాడారు. అసలు ప్రధానంగా వీళ్ళిద్దరూ చర్చించినటువంటి ప్రధానమైన విషయం ఏంటి, మనకి రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన విషయం. ఈ రష్యా ఉక్రెయిన్ విషయం అనేది చూసుకుంటే నేటికి కూడా యుద్ధం జరుగుతుంది. అంటే ఈ రోజుకి కూడా రష్యా ఉక్రెయిన్ అనేది యుద్ధం ఇంకా జరుగుతుంది. ఈ రెండు యుద్ధాలు అనేవి ఈ రెండు దేశాలు కూడా యుద్ధాన్ని విరమించి రక్షణ కారిడార్లను అనేది ఏర్పాటు చేసుకోండి, రక్షణ కారిడార్స్ అనేది ఏర్పాటు చేసుకోండి అని ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క భారతదేశానికి చెందినటువంటి మోడీ, అదేవిధంగా ప్రపంచానికే పెద్దన్నగా పిలువబడుతున్నటువంటి జో బైడెన్ ఇటీవల కాలంలో వర్చువల్ మీటింగ్ ద్వారా ఈ యొక్క రష్యా ఉక్రెయిన్కి అనేది రక్షణ కారిడార్ల గురించి పిలుపునిస్తూ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అయితే ఈ అంశం కంటే అత్యంత కీలకమైనటువంటి మరొక అంశం ఏంటంటే 2+2 చర్చలు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఇష్యూ అంటే మోడీ, జో బైడెన్ చర్చల కంటే అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే 2+2 చర్చలు. కానీ దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. అసలు 2+2 చర్చలు అంటే ఏంటి, ఈ 2+2 చర్చలు అనేది ఈ ప్రాధాన్యత ఏంటి, అసలు ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకోవడం అనేది జరిగిందంటే యాక్చువల్గా మనకి 2+2 చర్చలు అంటే ఏంటంటే ఏదైనా ఒక దేశానికి సంబంధించినటువంటి ఇద్దరు మినిస్టర్సు అదేవిధంగా మరొక దేశానికి సంబంధించినటువంటి ఇద్దరు మినిస్టర్స్తో ద్వైపాక్షిక ఒప్పందాల విషయంలో కానీ ఆ దేశంతో ఉండేటువంటి సత్సంబంధాల విషయంలో కానీ ఏవైనా చర్చలు వస్తే అటువంటి చర్చల్ని మనం ఏమంటామంటే 2+2 చర్చలు అనేసి అంటాం అనేది జరుగుతుంది. ఇదేం భారతదేశానికి అనేది కొత్త కాదండి. భారతదేశం ఇప్పటికే మనకి ఆస్ట్రేలియా, అదేవిధంగా చూసుకున్నట్లయితే జపాన్, ఆస్ట్రేలియా, అదేవిధంగా చూసుకున్నట్లయితే జపాన్, అదేవిధంగా రష్యా, అదేవిధంగా అమెరికాతో ప్రధానంగా ఈ 4 దేశాలతో భారతదేశం ఇప్పటికే 2+2 చర్చలు అనేవి మొదలు పెట్టడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఈరోజు న్యూస్లోకి వచ్చింది మనకేంటి, అమెరికాతో 2+2 చర్చలు అంటున్నాం కదా. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఇద్దరు మినిస్టర్సు అమెరికాతో సంబంధించినటువంటి ఇద్దరు మినిస్టర్తో చర్చలు అనేది చేయడాన్ని ఏమంటారంటే 2+2 చర్చలు అనేసి అంటారు. అయితే భారతదేశం ఇప్పటి వరకు ఎన్ని దేశాలతో 2+2 చర్చలు అనేది చేస్తుందంటే 1 ఆస్ట్రేలియా, 2 జపాన్, 3 రష్యా, 4 ఏంటంటే అమెరికా. ఈ 4 దేశాలతో భారతదేశం ఇప్పటికే 2+2 చర్చలు అనేది చేస్తుంది. ఓకే రైట్, అర్థమవుతుంది కదా. అయితే ఈ 2+2 చర్చలు అనేది ప్రజెంట్ న్యూస్లోకి వచ్చినటువంటి దేశం ఏది, అమెరికా దేశం కదా. యాక్చువల్గా అమెరికాతో 2+2 చర్చలు అనేది ఈ వీక్లో అనేవి జరిగాయి కదా. ఇది ఎన్నోది అంటే 4వసారి. అంటే
4వసారి అనేది మనకి అమెరికాతో 2+2 చర్చలు జరగడం. అసలు 2+2 చర్చలు అమెరికాతో ఏ సంవత్సరం నుండి ప్రారంభం కావడం జరిగిందంటే 2018వ సంవత్సరం నుండి ప్రారంభం కావడం అనేది జరిగింది. ఎవరితో? అమెరికాతో 2018 నుండి 2+2 చర్చలు జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నది ఎన్నో 2+2 చర్చలు అంటే అమెరికాతో 4వ 2+2 చర్చలు. మరి భారతదేశం తరపున ఎక్స్టర్నల్ మినిస్టర్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి జైశంకర్, అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ మంత్రి అయినటువంటి మనకి రాజ్నాథ్ సింగ్, అంటే జైశంకర్ అండ్ రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి లింకెన్ అండ్ ఆస్ట్రిన్, అంటే ఆ దేశం యొక్క విదేశీ వ్యవహారాల మంత్రి లింకెన్, అదేవిధంగా ఆ దేశంలో ఉండేటువంటి ఈ యొక్క రక్షణ శాఖ మంత్రి అయినటువంటి లింకెన్ మరియు ఆస్ట్రిన్లు, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క జైశంకర్ ఎక్స్టర్నల్ మినిస్టర్, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అయినటువంటి రక్షణ శాఖ మంత్రిగా పిలువబడుతున్నటువంటి రాజ్నాథ్ సింగ్, వీళ్ళిద్దరి మధ్య 2+2 చర్చలు అనేవి ప్రారంభం కావడం అనేది జరిగింది. అయితే ఈ 2+2 చర్చల్లో ప్రధానంగా ఏ అంశాలు అనేవి చర్చకొచ్చాయి, అసలు ప్రధానంగా ఏ అంశాలు అనేవి చర్చకొచ్చాయి అనేవి ఇక్కడ ఇంపార్టెంట్. ప్రధానంగా ఏ అంశాలు అనేవి మనకు చర్చకు రావడం అనేది జరిగిందంటే, ఒకటి కోవిడ్కి సంబంధించినటువంటి ఇంకా ఎటువంటి రకాలైనటువంటి చర్యలు అనేవి తీసుకోవాలి మనకి. అయితే ఈ 2+2 చర్చల్లో ప్రధానంగా మనకి ఏంటి అంటే ఈ యొక్క ఏ అంశాలు అనేవి కీలకంగానే మనకి రావటం అనేది జరిగిందని చూసుకుంటే, ఒకటి ప్రపంచం మొత్తం మీద కోవిడ్ అనేటువంటి పరిస్థితులను ఇంకా ఎలా ఎదుర్కోవాలి అని. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత అనేది ఏ విధంగా ఉండాలి అని. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మిడిల్ ఏషియా ప్రాంతంలో క్వాడ్ అనేటువంటి ఒక కూటమిని అనేది ఏర్పాటు చేయాలని. యాక్చువల్గా ఇక్కడ చూడండి, క్వాడ్ అనేది ఆల్రెడీగా ఒక కూటమి అనేది ఉన్నది. మీకు ఆల్రెడీగా లాస్ట్ వీక్ న్యూస్లో చెప్పేటప్పుడు ఆకాశ్ కూటమి అనేది చెప్పేటప్పుడే క్వాడ్ గురించి కూడా మీకు చెప్పా, గుర్తుందా? కాబట్టి అటువంటి క్వాడ్ అనేది ఆటోమేటిక్గా ఉంది, అంటే క్వాడ్ అనేటువంటి ఒక కూటమి అనేది ఉంది. ఇది క్వాడ్ 2గా అనేది రెండో కూటమి అనేది ఏర్పాటు చేయాలని ఇటీవల కాలంలో ఈ 2+2 చర్చల్లోకి రావడం అనేది జరిగింది. కాబట్టి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఈ యొక్క బెహ్రెయిన్ కంబైన్డ్ మారిటైమ్ అనేటువంటి ఒక నావికా విన్యాసాలకు సంబంధించి భారతదేశం అనేది కొత్తగా ఇందులోకి చేరబడుతుంది. ఆటోమేటిక్గా ఇందులో 34 దేశాలు ఉన్నాయండి. ఆ బెహ్రెయిన్ కంబైన్డ్ మారిటైమ్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో ఇందులో కొత్తగా భారతదేశం కూడా చేరడానికి అనుకూలత అనేది ఎవరు తెలిపారంటే అమెరికా దేశం అనేది తెలపడం అనేది జరిగింది. వీటితో పాటు రీసెంట్గా ఉక్రెయిన్ ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం, రష్యా ఉక్రెయిన్ల యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా రష్యా నుండి ఆయిల్ ఉత్పత్తులు అనేది ఎందుకు భారతదేశం అనేది కొనుక్కుంటుంది, ఇటువంటి ప్రధానమైనటువంటి అన్ని అంశాలు కూడా చర్చకు రావటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అమెరికాకి మరియు భారత్కి మధ్య జరిగేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి చర్చలే ఏంటంటే 2+2 చర్చలు. ప్రధానంగా భారతదేశం 2+2 చర్చలు అనేది ఎన్ని దేశాలతో అంటే ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, అమెరికా దేశాలతో కొనసాగిస్తుంది. అసలు ఇది అమెరికాతో ఎన్నో రకమైన 2+2 చర్చలు అంటే 4th ఎప్పుడు నుండి స్టార్ట్ అయిందంటే 2018. అయితే ఈ 2+2 చర్చల్లో అత్యంత ప్రధానమైన అంశాలు ఏంటంటే కోవిడ్ గురించి చర్చలు, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి, అదేవిధంగా మిడిల్ ఆసియా ప్రాంతంలో అంటే మెడిటేరియన్ సీ అనేది ఉంటుంది కదా, మధ్యధరా సముద్రం అనేది ఉంటుంది కదా, అక్కడ ఒక క్వాడ్ కూటమి అనేది మరొకటి ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ క్వాడ్ కూటమి ఉంది, రెండో క్వాడ్ కూటమి అనేది ఏర్పాటు చేయాలని. అదేవిధంగా బెహ్రెయిన్ కంబైన్డ్ మారిటైమ్ ఎక్సర్సైజ్లో కొత్తగా భారతదేశం అనేది చేరుతుందని, ఇటువంటి ప్రధానమైనటువంటి కీలక అంశాలు అనేవి 2+2 చర్చల్లో అనేది రావడం జరిగింది. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే అతిపెద్ద డెమోక్రసీ గల దేశం భారతదేశం, అత్యంత ఓల్డెస్ట్ డెమోక్రసీ గల దేశం ఏదంటే ఈ యొక్క అమెరికా. కాబట్టి ఇటువంటి డెమోక్రసీలకు సంబంధించినటువంటి ఈ రెండు దేశాలు కూడా ఇటువంటి చర్చలు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకు అడగడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఒకప్పుడు ఈ చర్చలు అనేవి కేవలం ఏంటంటే ఈ యొక్క కేవలం వాణిజ్యానికి మాత్రమే, అంటే కామర్స్ అంటే బిజినెస్కి మాత్రమే పరిమితం కావడం అనేది జరిగింది.
కానీ ఈ చర్చలు అనేవి ఇలా డెవలప్ అవుతూ ఇప్పుడు రక్షణకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతున్నాం, ఫుడ్కి సంబంధించినటువంటి ఇలాంటి అంశాల గురించి మాట్లాడుతున్నాం. ఇలా చాలా అంశాలు అనే ప్రస్తావనకు అనేవి రావడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు కేవలం వాణిజ్యానికి సంబంధించినటువంటి అవసరాల గురించి మాత్రమే మాట్లాడుకునే భారత్, అమెరికా ఇప్పుడు అనేది రక్షణ సంబంధమైన విషయాల గురించి, అదేవిధంగా ఆహార సంక్షోభం సంబంధించినటువంటి విషయాల గురించి, ఇటువంటి చాలా రకాలైనటువంటి అంశాల గురించి అనేది మాట్లాడుతుంది. ఇదే సందర్భంలో మన మోడీ కూడా ఏమన్నారంటే, ప్రపంచం అనేది ఈ రష్యా ఉక్రెయిన్ వల్ల చాలా దేశాలు ఏమవుతున్నాయంటే ఆహార సంక్షోభాన్ని అనేది ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. అలా ప్రపంచానికి అనేది ఒక అన్నపూర్ణగా మా భారతదేశం అనేది అన్నం పెట్టేటువంటి దేశంగా అనేది ఉంటుంది. అయితే దీనికి అనేది WTO అనుమతిస్తే ప్రపంచానికి ఆహార ఉత్పత్తిని కూడా మేము సరఫరా చేస్తామని ఇటీవల కాలంలో ఈ మీటింగ్ సందర్భంగా మోడీ కూడా ప్రకటించడం అనేది జరిగింది. అది మన యొక్క ఇంటర్నేషనల్ న్యూస్లో చూస్తాం. దాని గురించి అనేది ఇప్పుడు అంటే ఈ యొక్క మీటింగ్లో భాగంగా ఆ విషయాన్ని కూడా మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకి అమెరికా భారత్కి సంబంధించినటువంటి 2+2 చర్చలు. అది అడిగే క్వశ్చన్ ఏంటి, ఇటీవల కాలంలో భారతదేశం 2+2 చర్చలు ఏ దేశంతో కొనసాగించింది, ఎన్నోదే అని అడగొచ్చు. ఈ 2+2 చర్చలో భాగంగా భారతదేశం ఏ యొక్క మారిటైమ్ ఎక్సర్సైజ్లోకి అనేది చేరుతుందని అడగొచ్చు. బెహ్రెయిన్ కంబైన్డ్ మారిటైమ్ ఎక్సర్సైజ్లోకి చేరుతుందనేది. అదేవిధంగా అమెరికాతో 2+2 చర్చలు అనేది ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయని స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడిగితే 2018 అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి సెకండ్ ఇంటర్నేషనల్ ఇష్యూగా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ యొక్క అధ్యక్ష ఎన్నికలు అనేవి మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఫ్రాన్స్ యొక్క అధ్యక్ష ఎన్నికలు అనేవి న్యూస్లోకి అనేవి రావడం అనేది జరిగింది. ఇది జస్ట్ విని విడిచిపెట్టియండి, మీరేం నోట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది రాయని అవసరం లేదు. ఎందుకంటే ఈ అధ్యక్ష ఎన్నికలు అనేవి ఇంకా మనకి పూర్తి కాలేదండి. యాక్చువల్గా పూర్తి కాలేదు కాబట్టి ఈ న్యూస్ని థర్డ్ వీక్లో మనం అనేది మళ్ళీ ఏం చేస్తానంటే రిపిటేషన్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి జస్ట్ విని విడిచిపెట్టడానికి సరిపోతుంది. ఎందుకంటే ఈ వీక్ వింటేనే నెక్స్ట్ వీక్ మనకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు మీకు తెలిసిందే. ఫ్రాన్స్ అనేది ఇప్పటివరకు మనకి ఇమాన్యుయల్ మెక్రాన్ అనేటువంటి వ్యక్తి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా అనేది ఉండడం అనేది జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఇమాన్యుయల్ మెక్రాన్ అనేటువంటి వ్యక్తితో పాటు ఫ్రాన్స్లో అధ్యక్ష ఎన్నికలకి అనేది టోటల్గా ఎంతమంది పోటీ చేస్తున్నారంటే 13 మంది పోటీ చేయడం అనేది జరుగుతుంది. ఈ 13 మందిలో ఇమాన్యుయల్ మెక్రాన్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా ఈమెకి ప్రధాన వ్యతిరేకదారుగా లీ పెన్ అనేటువంటి ఒక ఆమె అనేది కూడా పోటీ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ 13 మందిలో ఫ్రాన్స్ యొక్క అధ్యక్ష పీఠం కోసం అత్యంత పోటీ ఎవరికంటే ఈ యొక్క ఇమాన్యుయల్ మెక్రాన్కి, మరియు ఎవరికంటే లీ పెన్కి అనేది అత్యధికంగా పోటీ అనేది ఉన్నది. అయితే ఫ్రాన్స్ యొక్క ఎన్నికలు ఉండేటువంటి ఫ్రాన్స్ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏదైనా ఎన్నికలు అనేవి జరిగితే 50% అబోవ్ ఓట్స్ అనేది ఎవరికైతే వస్తాయో 50% అబోవ్ ఓట్స్ ఎవరికైతే వస్తారో వాళ్ళే అధ్యక్ష పీఠాన్ని అనేది అధోరించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏమైంది అంటే ఏ పార్టీకి కూడా సరైనటువంటి మెజారిటీ అనేది రాలేదు. ఈ వీక్లో జరిగే ఎలక్షన్స్ ఈ వీక్లో జరిగినటువంటి ఎలక్షన్లో ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాలేదు. ఇప్పుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఉన్నారు కదా, ఈయనకి అనేది 28% వచ్చింది. ఈమె ఉన్నారు కదా, లీ పెన్ అనేటువంటి ఆమె ఉంది కదా, ఈమెకి 23% అనేది వచ్చింది. అదేవిధంగా మరొక పార్టీ ఉంది, దానికి 21%. అంటే 50% అబోవ్ ఓట్స్ కానీ 50% ఓట్స్ కానీ ఫ్రాన్స్లో ఎవ్వరికి కూడా రాలేదు మనకి. ఓకే, అయితే ఈ ఫ్రాన్స్ యొక్క అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా మనకి ఏంటంటే ఎప్పుడైతే ఎవరికైతే 50% అనేది దాటలేదో మరలా రెండవ రౌండ్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే సెకండ్ రౌండ్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. అలా సెకండ్ రౌండ్ ఎలక్షన్స్ అనేవి ఇప్పటి వరకు పాకిస్తాన్లో ఎప్పుడూ కూడా జరగలేదు. కానీ మొట్టమొదటిసారిగా పాకిస్తాన్లో సెకండ్ రౌండ్ ఎలక్షన్స్ అనేవి జరిగే అవకాశం అనేది ఉంది. ఎప్పుడు జరుగుతాయి అంటే ఏప్రిల్ 24వ తేదీన మనకి, అంటే నెక్స్ట్ వీక్లో అనేవి మనకి ఏప్రిల్ 24వ తేదీన ఎన్నికలు, రెండవ రౌండ్ ఎన్నికలు అనేవి జరుగుతాయి. అలా ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుల్లో సెకండ్ రౌండ్ ఎన్నికలు జరగడం అనేది చరిత్రలోనే మొట్టమొదటిసారి. కాబట్టి ఇది చరిత్రలో
మొట్టమొదటిసారి అంటున్నా కదా, కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్స్ అధ్యక్ష పీఠం గురించి సెకండ్ రౌండ్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతాయంటే April 24. ఆ రోజు మనకి ఏంటి, ఎవరు అధ్యక్షులు అవుతారనేది తెలుస్తుంది. అయితే ఎక్కువ అవకాశాలు ఇమాన్యుయల్ మెక్రాన్కి ఉన్నాయి, లీ ఫెన్కి ఉన్నాయి. యాక్చువల్గా 2018 ఫ్రాన్స్ ఎలక్షన్స్లో మనకి ఏంటంటే లీ ఫెన్ పైన అత్యంత పిన్న వయస్కుడు, అత్యంత చిన్న వయసుడు అయినటువంటి ఇమాన్యుయల్ మెక్రాన్ అనేటువంటి వ్యక్తి అనేది మనకి ఏంటంటే గెలుపొందడం అనేది జరిగింది. అలా ఇమాన్యుయల్ మెక్రాన్ అనే దానికి ఇప్పుడు ఫ్రాన్స్లో మంచి ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఎందుకు, కరోనా సంక్షోభాన్ని చాలా బాగా ఎదుర్కొనేటువంటి ప్రధానమంత్రిగా ఆయనకి ఆ యొక్క ఇమాన్యుయల్ మెక్రాన్కి అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది. అదేవిధంగా అత్యంత ప్రజా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిగా కూడా ఇమాన్యుయల్ మెక్రాన్కి అనేది ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో అత్యధిక ఇంపార్టెన్స్ అనేది ఎవరికి ఉన్నదంటే ఇమాన్యుయల్ మెక్రాన్కి అనేది ఉంది. కాకపోతే అప్పటి వరకు మనం April 24 వరకు కూడా వెయిట్ చూడాలి. అయితే ఇక్కడ చరిత్రలో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఆ ఫ్రాన్స్ యొక్క అధ్యక్ష పీఠం కోసం సెకండ్ రౌండ్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి అత్యంత ఇంపార్టెంట్ పాయింట్గా ఇది గుర్తుపెట్టుకోండి. బరిలో ఎవరున్నారు, లీ ఫెన్, అదేవిధంగా ఇమాన్యుయల్ మెక్రాన్. మొత్తం ఎన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి, 13 పార్టీలు. జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీక్ కరెంట్ అంటే దీన్ని రిలేటెడ్గా చేసుకుంటూ నెక్స్ట్ వీక్ అనేది మాట్లాడతాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు అనేవి జరిగాయి కదా. నెక్స్ట్ ఇప్పటివరకు ఎన్ని డిసైడ్ చేసుకొని చూడండి. ఒకటి ఈ యొక్క పాకిస్తాన్ యొక్క రాజకీయ సంక్షోభం, 2 ఏంటి అమెరికాకు సంబంధించి, 3 ఏంటి మనకి ఫ్రాన్స్ దేశానికి సంబంధించి. ఇప్పుడు మనకి ఏంటంటే శ్రీలంక ఎకనామికల్ క్రైసిస్ అనేటువంటి ఒక అంశం అనేది న్యూస్లోకి అనేది రావటం అనేది జరిగింది. శ్రీలంక ఎకనామికల్ క్రైసిస్ అంటే ఏంటి, మనకి ఈ యొక్క శ్రీలంక యొక్క ఆర్థిక సంక్షోభము అనేది ఒక న్యూస్లోకి వచ్చింది. ఆల్రెడీగా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని గత 6 నెలలుగా అనేది ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి కొత్త ఏం కాదు, ఆల్రెడీ తెలిసిన విషయాన్ని. అయితే ఒక దేశము ప్రధానంగా ఎందుకు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, అసలు ఒక దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎందుకు ఎదుర్కొంటుందంటే ప్రధానంగా 2 విషయాలు అనేవి ఇంపార్టెంట్ అండి. ఒకటి ఏంటి, ఆ దేశం యొక్క ఫారెక్సీ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫారెక్సీ రిజర్వ్స్ అనేవి తగ్గుదల అనేది ఉండడం. ఫారెక్సీ రిజర్వ్స్ అంటే ఆ దేశానికి వచ్చేటువంటి విదేశీ మారక నిల్వలు అంటారు కదా, ఆ విదేశీ మారక నిల్వలు అనేవి బాగా తగ్గినప్పుడు ఒక ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుంది. మన భారతదేశం కూడా చూడండి, 1991లో విదేశీ మారక నిల్వలు అనేవి తగ్గాయి కదా. అలా తగ్గడం వల్లే భారతదేశంలో ఏమొచ్చింది, ఎకనామికల్ క్రైసిస్ అనేది వచ్చింది. ఆ ఎకనామికల్ క్రైసిస్ నుండి గట్టెక్కించినటువంటి ప్రధానమంత్రి ఎవరు, మనకి ఎవరండి, మన్మోహన్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ టైంలో ఉండేటువంటి ఆర్థిక మంత్రి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నరసింహన్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు మనకు గట్టెక్కించడం జరిగింది. కానీ శ్రీలంకలో ఈ రోజు కూడా మనకి ఆర్థిక సంక్షోభం రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఫారెక్సీ రిజర్వ్స్ అనేది తగ్గుదా. అదేవిధంగా ఇదే సమయంలో ఆ దేశం యొక్క ఎగుమతులు ఏవైతే ఉన్నాయో ఆ ఎగుమతులు కూడా అనేది తగ్గడం వల్ల నెక్స్ట్ వన్ ఏంటి, ఆ దేశంలో విపరీతంగా అనేవి ధరలు అనేవి పెరగడం వల్ల. ప్రధానంగా ఈ 3 కారణాల వల్ల ఒక దేశంలో ఎకనామికల్ క్రైసిస్ అనేవి వస్తాయి. అయితే ఇప్పుడు ఈ 3 కండిషన్స్ను కూడా ఎదుర్కొంటున్నటువంటి దేశం ఏది, ఎకనామికల్ క్రైసిస్ని, శ్రీలంక. అయితే శ్రీలంక 6 months నుండి ఆల్రెడీ ఎకనామికల్ క్రైసిస్ని ఎదుర్కొన్నప్పుడు కూడా ఈ రోజు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే మనకి రీసెంట్గా $51 billion అనేవి ఏవైతే ఉన్నాయో, అంటే భారతదేశం ఏ విధంగా అయితే ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక సంస్థల నుండి ఏం తీసుకుంటుంది, అప్పులు తీసుకోవడం జరుగుతుంది కదా. IMF నుండి కానీ, వరల్డ్ బ్యాంక్ నుండి కానీ, ADB నుండి కానీ, ఇలా ప్రపంచ ఆర్థిక సంస్థల నుండి అప్పులు తీసుకుంటుంది కదా భారతదేశం కానీ, ప్రపంచంలో ఏ దేశం కానీ. అలానే మన యొక్క శ్రీలంక కూడా ప్రపంచంలో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ ప్రపంచం యొక్క ఆర్థిక సమస్యల నుండి $51 billion అనేది అప్పుగా తీసుకోవడం అనేది జరిగింది. అలా తీసుకొని ఇప్పుడు ఏమంటుంది, ఈ $51 billion ఏవైతే ఉన్నాయో వాటిని డిఫాల్ట్గా అనేది ప్రకటించడం అనేది జరిగింది. డిఫాల్ట్ అంటే ఏంటంటే మేము మీకు చెల్లించే పరిస్థితుల్లో లేము, ఇప్పుడు మా దేశాన్ని మేమే కాపాడుకోగలం, అంటే మాకుండేటువంటి విదేశీ మారక నిల్వలు అనేవి దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. అంటే ఇప్పుడు మా దగ్గర కొంచెం మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి,
అవి మా దేశానికి అత్యవసర వస్తువులు అనేది దిగుమతి చేయడానికే సరిపోతాయి. కాబట్టి ఇప్పుడు మేము ఉండేటువంటి కండిషన్లో, ఇప్పుడు మేము ఉండేటువంటి ప్లేస్లో మేము చెల్లించేటువంటి పరిస్థితి అనేది లేదు అని ఈ $51 బిలియన్ ఏవైతే ఉన్నాయో ఈ డాలర్స్ని మేము డిఫాల్ట్గా ప్రకటిస్తున్నామని మా యొక్క శ్రీలంక యొక్క సెంట్రల్ బ్యాంక్ అంటే మనకి ఇప్పుడు భారతదేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఉందో, శ్రీలంకకు అనేది సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ సెంట్రల్ బ్యాంక్ అనేది ఈ $51 బిలియన్ డాలర్స్ని మేము డిఫాల్ట్గా అనేది ప్రకటిస్తున్నాం. మరి మేము చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఇటీవల కాలంలో ఎవరి ప్రకటన అనేది చేయడం జరిగిందంటే శ్రీలంక ప్రకటన అనేది చేయడం జరిగింది. అలా శ్రీలంకకు సంబంధించి మరొకసారి మనకి అనేది న్యూస్లోకి అనేది రావడం అనేది జరిగింది. అంటే లాస్ట్ 6 months నుండి కూడా న్యూస్లో ఉంది. ఇప్పుడు మనకి ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఈ విషయాన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ న్యూస్లోకి వచ్చింది. కాబట్టి 1 line or 2 linesలో మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే మనకి ఏంటంటే శ్రీలంక ఎకనామికల్ క్రైసిస్. ఒక దేశంలో ఎకనామికల్ క్రైసిస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి ఎప్పుడు ఎకనామికల్ క్రైసిస్ వచ్చాయంటే 1991లో అనేది క్రైసిస్ అనేవి రావడం అనేది జరిగింది. మీకు ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీలంక ఎకనామికల్ క్రైసిస్ అనే మనము డిస్కషన్ చేసాం కదా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి న్యూస్లో ఉండేటువంటి అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకి నెక్స్ట్ న్యూస్లో ఉండేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశంలో G7 సమ్మిట్ అనేది ఒక న్యూస్లో అనేది రావడం అనేది జరిగింది. G7 సమ్మిట్ అనేది ప్రధానంగా మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా దీని గురించి మళ్ళీ ఇంకా ఈ ఇయర్లో మళ్ళీ న్యూస్లోకి అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఏంటి G7 అంటే ఏంటంటే మనకి గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. మరి ఏంటి ఆ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అని చూసుకున్నట్లయితే మనకి ఒకటి జర్మనీ, 2 జపాన్, 3 ఇటలీ, 4 బ్రిటన్, 5 ఫ్రాన్స్. చూడండి, జర్మనీ, జపాన్, అదేవిధంగా యుఎస్ఏ, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా మనకి 2 కంట్రీస్ అనేవి ఉంటాయి. ఆ 2 కంట్రీస్ అనేవి మనం ప్రధానంగా చూసుకుంటే ఒకటి కెనడా. ఇవి ఈ 7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 7 కంట్రీస్ని మనం ఏమంటామంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అంటారు. అంటే చూడండి, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఏ, కెనడా, ఈ 7 కంట్రీస్ని ఏమంటారంటే గ్రూప్ ఆఫ్ 7 అనేసి అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ 7 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు గ్రూప్ ఆఫ్ 7 అనేది అత్యంత కీలకమైనటువంటి సమావేశం ఎందుకు అని పిలుస్తారంటే యాక్చువల్గా ఈ 7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్రూప్ ఆఫ్ 7లో ఉండేటువంటి 7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో మీరు చూసుకున్నట్లయితే పారిశ్రామిక రకంగా కానీ అంటే ఇండస్ట్రీ పరంగా తీసుకున్నా, అదేవిధంగా ఆర్థిక పరంగా తీసుకున్న అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి దేశాలు ఏవంటే ఈ దేశాలు. అలా పారిశ్రామిక రంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఈ దేశాల్లో ఏవైనా చేంజెస్ వస్తే ప్రపంచంలోనే చేంజెస్ అనేవి వస్తాయి. అందుకే అత్యంత కీలకమైన ప్రపంచంలోనే అత్యంత పారిశ్రామిక రంగంగా ఆర్థిక రంగంగా అభివృద్ధి చెందినటువంటి 7 దేశాల కూటమి ఏంటంటే గ్రూప్ ఆఫ్ 7 కూటమి అంటారు. మరి ఈ రోజు ఎందుకు న్యూస్లోకి వచ్చింది? ఇప్పుడు మీకు గ్రూప్ ఆఫ్ 7 అంటే అర్థమైంది కదా, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ ఆఫ్ 7 అనేది మళ్ళీ మనకి జూన్లో అనేది మళ్ళీ న్యూస్లోకి వస్తుంది. కాబట్టి గ్రూప్ ఆఫ్ 7లో ఉండే కంట్రీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటి? జర్మనీ, జపాన్, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, అదేవిధంగా కెనడా. ఈ 7 కంట్రీస్. ఈ 7 కంట్రీస్ ఇంపార్టెన్స్ ఏంటి? ప్రపంచంలోనే పారిశ్రామిక రంగంగా అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి 7 కంట్రీస్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కూటమినే మనం ఏమంటాం? గ్రూప్ ఆఫ్ 7 కూటమి అంటారు. మరి ఈ రోజు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే యాక్చువల్గా ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఏమవుతుందంటే కొన్ని మీటింగ్స్ అనేది ఇది పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ గ్రూప్ ఆఫ్ 7 అనేది కొన్ని మీటింగ్స్ అనేది అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం G7 2022 అంటే G7 సమ్మిట్ 2022 మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మనకి జర్మనీలోని బవేరియాలో అనేది జరగడం అనేది జరుగుతుంది. ఈ జర్మనీలోని బవేరియా అనేటువంటి ప్రాంతంలో ఈ G7 యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది. మరి ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే
ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాలపైన కానీ, సామాజిక పరమైనటువంటి విషయాలపరం కానీ, సంస్కృతి పరమైనటువంటి విషయాలపైన కానీ, ప్రపంచంలో ఉండేటువంటి ఒడిదుడుకులు కానీ, ప్రపంచంలో వాతావరణ మార్పులపైన కానీ అత్యధిక భాగంగా చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రపంచాన్ని మార్చే దిశగా ఈ 7 దేశాలు కూడా ఏంటంటే ప్రధానంగా పోరాటం అనేది చేస్తాయి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, G7 సమ్మిట్లో ప్రధానంగా చర్చకొచ్చే అంశాలు ఏంటంటే ఏవైనా దేశంలో క్రైసిస్ వచ్చినా, సంక్షోభాలు వచ్చినా, ఆర్థికపరమైన విషయాలు కానీ, సామాజిక పరమైన విషయాల్లో కానీ, సాంస్కృతిక పరమైన విషయాల్లో కానీ ఏవైనా ఒడిదుడుకులు ఉంటే వాటిని ఎదుర్కొని సమస్యల్ని పరిష్కరించడంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి కూటమి ఏంటి అంటే మనకి G7 కూటమి. మరి ఇటువంటి G7 కూటమి ఎందుకు ఈరోజు న్యూస్లోకి వచ్చింది? యాక్చువల్గా దీని మీటింగ్స్ ఎప్పుడు జరుగుతున్నాయి? మనకి బవేరియాలో జూన్ 26 నుండి 28 వరకు అనేది మనకి మీటింగ్ జరుగుతుంది. G7 మీటింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఇయర్కి సంబంధించి. కానీ ఇప్పుడే ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే యాక్చువల్గా ఈ G7 మీటింగ్ అనేది జరిగేటప్పుడు ఈ 7 దేశాలు కూడా అటెండ్ అవుతాయి. ఈ 7 దేశాలతో పాటు కొన్ని గెస్ట్ కంట్రీస్ కూడా ఏంటంటే అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని గెస్ట్ కంట్రీస్ని కూడా ఏం చేస్తారంటే పిలవడం అనేది జరుగుతుంది. అయితే లాస్ట్ 3 ఇయర్స్ నుండి భారతదేశం అనేది ఈ G7 సమ్మిట్కి అనేది అటెండ్ అవుతుంది. లాస్ట్ 3 ఇయర్స్ ఉంది. అయితే ఇది 4th ఇయర్ కదా. ఈ 4th ఇయర్ అనేది భారతదేశం అనేది ఈ G7 కూటమికి అనేది అసలు పిలుస్తారా పిలవరా అనేటువంటి ఒక రకమైనటువంటి ప్రశ్న మనకు కాదండి, ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలకు అనేది ఈ క్వశ్చన్ అనేది రావటం అనేది జరిగింది. అసలు ఎందుకు ఈ క్వశ్చన్ అనేది వచ్చింది? భారతదేశాన్ని 3 సంవత్సరాలుగా పిలిచి ఈ సంవత్సరం అనేది ఎందుకు పిలవడానికి అనేది ఆలోచిస్తున్నారు? అసలు ఈ ప్రశ్న ఎందుకు అనేది తలెత్తిందంటే రీసెంట్గా భారతదేశం అనుసరించినటువంటి కొన్ని విధానాలు అనేవి దీనికి కారణం. మరి ఏంటి ఆ విధానాలంటే రీసెంట్గా ఎందుకు భారతదేశానికి పిలుస్తారా పిలవరా అనేటువంటి క్వశ్చన్ ఎందుకు ఎదురైంది అనే విషయాన్ని మీకు చెప్తున్నా. ఎందుకంటే రీసెంట్గా మనందరికీ తెలిసిందే, రష్యా మరియు ఉక్రెయిన్ అనేటువంటి దేశాలు అనేవి 2 కూడా యుద్ధం అనేది చేసుకున్నటువంటి సందర్భంలో, రష్యా ఉక్రెయిన్ అనే 2 దేశాలు యుద్ధం చేసుకుంటున్న సందర్భంలో ఈ రష్యా అనేటువంటి దేశం ఉక్రెయిన్ యొక్క మానవుల మీద విరుచుకుపడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మానవుల యొక్క హాని అనేది జరిగితే ఆటోమేటిక్గా మానవుల హానిని అనేది కలగజేయకుండా, ఎటువంటి మానవుల యొక్క హాని అనేది ఉండకుండా ఎవరు మనకు చూస్తాడు? UNHRC అనే వాళ్ళు చూస్తారు. UNHRC అంటే ఏంటి? మనకి యునైటెడ్ నేషన్ హ్యూమన్ రిసోర్స్ కమిషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రపంచంలో ఎవరికైనా మానవులకు అనేది అత్యంత సంక్షోభం అనేది కలిగితే ఆటోమేటిక్గా ఎవరు కలగజేసుకుంటారంటే ఈ కమిషన్ అనేది కలగజేసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ ఉక్రెయిన్లో ఉండేటువంటి పౌరుల మీద అత్యంత మానవ హింస అనేది ఎవరు పెడుతున్నారు? రష్యా వాళ్ళు. కాబట్టి రష్యా వాళ్ళు చేస్తుంది తప్పా రైటా? చెప్పండి, తప్పా రైటా? 100% తప్పే కదా. కాబట్టి రష్యా చేస్తున్నటువంటి తప్పు అని ఈ యొక్క UNHRC అంటే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిటీలో ఈ రష్యా అనేది ఎలక్షన్స్ అనేవి పెట్టారు. అంటే రష్యా చేస్తుంది తప్పా రైట్ అని ఎలక్షన్ పెట్టడం అనేది జరిగింది. ఇందులో భారతదేశం అనేది తటస్థంగా అనేది ఉంది, ఓటేయలేదు. అంటే రష్యా చేస్తుంది తప్పు అయినప్పుడు కూడా భారతదేశం అనేది ఓటేయలేదు. ఎందుకు ఓటేయలేదంటే మళ్ళా దానికి ఇంటర్లింక్ ఏంటి? మన భారతదేశానికి ఒక ఫ్రెండ్లీ కంట్రీ ఎవరు? మనకి రష్యా. అంతేకాకుండా మన భారతదేశం అనేది ఏవైనా 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కానీ, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కానీ ఏదైనా 2 దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఏ దేశం కూడా మనం సపోర్ట్ చేయకుండా ఒక తటస్థ విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. తటస్థ విధానాన్ని ఏమంటారు? అలీన విధానము అనేసి అంటారు. ఈ అలీన విధానం రూపశిల్పి భారతదేశంలో ఎవరు? నెహ్రూ గారు. అంటే ఏదైనా 2 దేశాలు యుద్ధం జరిగినప్పుడు తటస్థంగా ఉండండి, అటు ఓటేయొద్దు ఇటు ఓటేయొద్దు అని. ఇప్పటి నుండి కాదండి, 1961 దేశానికి స్వతంత్రం వచ్చి నుండి మనం అదే విధానాన్ని ఫాలో అవుతున్నాం. ఈ రోజు కూడా మనం అందుకే ఈ ఎలక్షన్లు అనేది పార్టిసిపేషన్ అనేది చేయలేదు. ఈ విషయం అనేది ఎవరికి కోపం వచ్చిందంటే ఈ దేశాలకు అనేది కోపం రావడం అనేది జరిగింది. ఇది మొదటి ఇష్యూ. అంటే UNHRCలో భారతదేశం అనేది ఓటింగ్లో పాల్గొనలేదు కాబట్టి ఇది మొదటి ఇష్యూ. 2 ఏంటి?
ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది జరుగుతున్న సందర్భంలో రష్యా యొక్క ప్రధాని భారతదేశంలో పర్యటించి కొన్ని ఆఫర్లు అనేది ఇవ్వడం అనేది జరిగింది భారతదేశానికి. ఏంటి ఆఫర్లు అంటే, మేము ముడి చమురు అనేది మీకు ఇస్తున్నాం, అత్యంత తక్కువ డిస్కౌంట్కే ఇస్తున్నాం అని ఈ రష్యాకు సంబంధించినటువంటి ప్రధాని భారతదేశంలో ఇదే సందర్భంలో పర్యటించడం జరిగింది. కాబట్టి ఈ రెండు విషయాల్ని ప్రధానంగా బేస్ చేసుకుంటూ ప్రపంచ దేశాలన్నీ కూడా మన యొక్క భారతదేశం అనేది రష్యాకి అనేది సపోర్ట్ చేస్తున్నాయే అని అనుకుంటున్నాయి. కానీ వాస్తవంగా భారతదేశం రష్యాకి సపోర్ట్ చేయడం లేదు, ఉక్రెయిన్కి కూడా సపోర్ట్ చేయడం లేదు. మనము మొదటి నుండి కూడా తటస్థ వైఖరిని అనేది మనం అనేది అవలంబిస్తున్నాం. అయితే ఇక్కడ మనకి ఏంటైంది, ఈ G7 సమ్మిట్కి అనేది మనకి గెస్ట్గా అనేది పిలవరు. ఇటువంటి సందర్భంలో తటస్థంగా ఉండే మన భారతదేశానికి గెస్ట్గా పిలవరని ప్రపంచంలో ఒక వార్త అనేది చక్కెర్లు కొడుతూ వస్తుంది. అయితే దాన్ని రీసెంట్గా ఖండిస్తూ జర్మనీ ఏం చేసింది, ఈ యొక్క G7 సమ్మిట్కి కూడా భారతదేశం అనేది ఆహ్వానిస్తున్నాం అనేసి నిన్న మనకి ప్రకటన అనేది చేయడం జరిగింది. కాబట్టి దీంతో G7 సమ్మిట్ అనేది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఓకేనా, గుర్తుందా? ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు చూడండి. G7 సమ్మిట్లో ఎన్ని దేశాలు ఉంటాయి, ఆ దేశాలు ఏ దేశాలు, పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు. సెకండ్ పాయింట్, ఈ G7 సమ్మిట్ అనేది ప్రధానంగా ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే, ఇటీవల కాలంలో ఇండియాని గెస్ట్గా పిలుస్తుందా పిలవదా అనే విషయం మీద న్యూస్లోకి వచ్చింది. అయితే రీసెంట్గా పిలుస్తుందా పిలవదా, పిలుస్తుంది కదా, కాబట్టి పిలుస్తుంది. అయితే పిలుస్తుందా పిలవదా అనే డౌట్ ఎందుకు వచ్చింది ప్రపంచ దేశాల కంటే, భారతదేశం రీసెంట్గా అనుసరిస్తున్నటువంటి సరళి ఏంటి ఆ సరళి, UNHRCలో రష్యాకు అనుకూలంగా కానీ ఉక్రెయిన్కు అనుకూలంగా కానీ మనం ఓట్లు అనేది వేయలేదు. అది ఒకటో విషయం. రెండు, ఇదే సమయంలో ఏమిటి, రష్యా యొక్క ప్రధాని మన భారతదేశానికి అనేది పర్యటిస్తూ అనేక వరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ రెండు విషయాలను బేస్ చేసుకుంటూ ప్రపంచ దేశాలకి డౌట్ అనేది ఉంది, భారతదేశాన్ని పిలవరేమో పిలుస్తారేమో అని. కానీ రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ ప్రకారంగా జర్మనీ అనేది ప్రకటించి ఈసారి కూడా G7 సమ్మిట్కి భారతదేశం గెస్ట్గా వస్తుందని ఇటీవల కాలంలో జర్మనీ అనేది పిలవడం అనేది జరిగింది. కాబట్టి G7 సమ్మిట్ అనేది మనకి నెక్స్ట్ జూన్ 26, 28లో జరుగుతుంది. ఇందులో అనేకమైన విషయాలు వస్తాయి. ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ యొక్క సమస్య అనేది వస్తుంది, శ్రీలంక సమస్య, అదేవిధంగా ఆర్థిక పరమైన సంక్షోభాలు, ఏవైనా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంకా చర్చకు వస్తాయి. కాబట్టి మళ్ళీ మనం ఎప్పుడు దాన్ని మనం న్యూస్లోకి తీసుకుంటాం, జూన్ 26, 28 తీసుకుంటాం. అప్పుడు తీసుకునేటప్పుడు ఇది ఒకసారి రివిజన్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం G7 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే జర్మనీలోని బవేరియా. ఎవరు హోస్టింగ్ ఇస్తున్నారు మనకి, జర్మనీ హోస్టింగ్ ఇస్తుంది. ప్రీవియస్లో ఎవరు హోస్టింగ్ ఇచ్చారు, బ్రిటన్ హోస్టింగ్ ఇచ్చింది లాస్ట్ టైం. ఇప్పుడు మనకి జర్మనీ అనేది. ఇది మనకి ఏంటంటే G7 సమ్మిట్కి సంబంధించిన ప్రధాన అంశం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మరొక విషయం అనేది న్యూస్లోకి అనేది వచ్చింది. ప్రధానంగా ఏంటి ఆ ప్రధానమైనటువంటి మరొక విషయం, న్యూస్లోకి వచ్చినటువంటి మరొక విషయం ఏంటి అనేది చూస్తాం మనం. ప్రధానంగా న్యూస్లోకి వచ్చినటువంటి మరొక విషయం ఏంటి అంటే, మనకి ఈ యొక్క G7 సమ్మిట్ తర్వాత ప్రధానంగా మనకి ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్ అనేది ఒకటి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి, ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్. ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్ అనేది మనకి వార్తల్లోకి రావడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఈ ఇండెక్స్ అనేది, ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్. యాక్చువల్గా ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్ అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరు అనేది ఇవ్వడం జరుగుతుందంటే, UNOకి సంబంధించినటువంటి UNO ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ పర్యావరణ విభాగం వారు 2021కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఎప్పుడు ఇచ్చారు, 2022లో ఇవ్వడం అనేది జరిగింది. అంటే 2021లో ప్రధానమైనటువంటి అంశాలను భాగంగా తీసుకుంటూ 22లో అనేది ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క ఏం చెప్తుంది ఈ యొక్క ఇండెక్స్ అంటే, ప్రపంచం మొత్తం మీద అంట 60% ఆహారాన్ని మాత్రమే, అంటే 100% ఆహారం అనేది ఉంది అనుకుంటే 60% ఆహారాన్ని మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం. 40% అనేది ఏం చేస్తున్నామంటే వేస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అది కూడా ఈ 40% వేస్టేజ్ అనేది ఎలా అవుతుంది, ఈ 40% వేస్టేజ్ అనేది ఎలా అవుతుందంటే, మన హౌసెస్ అనేవి ఉంటాయి కదా, మన ఇళ్ళు అనేవి ఉంటాయి కదా, ఆ ఇంట్లోనే 11% ఆహారాన్ని మనం వేస్ట్ చేయడం అనేది జరుగుతుందంట. అదేవిధంగా చూసుకున్నట్లయితే రిటైల్ ఫుడ్ సర్వీసెస్
అంటే ఫుడ్ సర్వీస్ చేసేటువంటి ఈ షాప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రిటైల్ ఫుడ్ సర్వీసెస్ వాళ్ళు 7% వేస్టేజ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుండగా, అంటే ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుండగా మనకి 14% అనేది ఫుడ్ అనేది వేస్టేజ్ అవుతుంది. అయితే ఎక్కడైతే ప్రొడక్షన్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఎంత అండి 14%, ఎక్కడైతే ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి ఎక్కడైతే అవుతుందో అక్కడే 8% అనేది ఏమవుతుందంటే ఫుడ్ వేస్టేజ్ అయిపోతుంది. ఇలా ప్రపంచం మొత్తం కూడా టోటల్గా 100% ఫుడ్లో ఓన్లీ మానవాళి అనేది ఎంత ఫుడ్ అనేది ఉపయోగించుకుంటుందంటే కేవలం 60% ఫుడ్ను మాత్రం ఉపయోగించుకుంటుంది. 40% మన హౌసెస్లో చూడండి, మన హౌసెస్లో చాలా ఫుడ్ వేస్ట్ చేస్తామండి, చాలా ఇళ్లలో గమనించినట్లయితే. అదేవిధంగా రిటైల్ ఫుడ్ సర్వీసెస్ అంటే షాప్లు, ఇప్పుడు ఏదైనా షాప్కి అనేది ఒక ఫుడ్ అనేది వచ్చిందంటే అది అమ్మక అలా నిల్వ ఉండి దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఏంటి స్పాయిల్ అయిపోతుంది. అటువంటి సందర్భం అలా 77% అనేది వేస్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, ట్రాన్స్పోర్ట్. అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు 14% అనేది వేస్టేజ్ అవుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటి, ప్రొడక్షన్. అంటే ఎక్కడైతే ఉత్పత్తి అవుతుంది, అంటే పొలాల నుండి తెచ్చేటప్పుడు కానీ పరిశ్రమల నుండి తెచ్చేటప్పుడు కానీ, అంటే ఫుడ్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడే ఎంత అంటే 8% అనేది టోటల్గా ఏమవుతుందంటే ఈ యొక్క ఫుడ్ వేస్టేజ్ అవుతుంది. అలా 40% ఫుడ్ అనేది వేస్ట్ చేస్తున్నాం, ఓన్లీ 60% ఫుడ్డే వేస్ట్ చేస్తున్నాం. ఇంకా యుఎన్ఓ ఏం చెప్తుంది ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ విభాగం అంటే, యుఎన్ఓ కరెన్సీ ప్రకారంగా 1,00,000 కోట్లు అనేది మనం ఫుడ్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఇయర్ కూడా 1,00,000 కోట్లు అనేది వేస్ట్ చేస్తున్నాం. యుఎన్ఓ కరెన్సీ ప్రకారం 1,00,000 కోట్లు అంటే భారతదేశ కరెన్సీ ప్రకారంగా 75 లక్షల కోట్లు అని అర్థం వస్తుంది. మీకు భారతదేశం కరెన్సీ ప్రకారంగా ఒక సంవత్సరానికంట 75 లక్షల కోట్లు ఫుడ్ అనేది మొత్తం టోటల్గా ప్రపంచం మొత్తం కూడా 75 లక్షల కోట్లు ఫుడ్ అనేది ఎక్కువగా వేస్ట్ చేస్తుంది. మరి ఇలా ఫుడ్ వేస్ట్ చేస్తున్నటువంటి దేశాల జాబితాలో, దేశాల ఇండెక్స్లో మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారంటే ద గ్రేట్ చైనా అనేది ఉండడం అనేది జరిగింది. అంటే ఎక్కువగా ఫుడ్ వేస్టేజ్ చేస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల స్థానంలో మొట్టమొదటిసారిగా ఎవరున్నారని చెప్పుకుంటున్నామండి, చైనా ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారంటే ఇండియా. చూడండి, అత్యంత దారుణమైనటువంటి బాధాకరమైన విషయంగా ఇది చెప్పొచ్చు. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారంటే ఇండియా. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారంటే మనకి జపాన్. థర్డ్ ప్లేస్లో మనకి ఎవరున్నారండి జపాన్. ఫోర్త్ ప్లేస్లో మనకి అమెరికా దేశం. ఫోర్త్ ప్లేస్లో మనకి ఎవరండి అమెరికా అనేటువంటి దేశం. అదేవిధంగా ఫిఫ్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే జర్మనీ అనేది ఉండడం అనేది జరిగిందండి. చూడండి ఇక్కడ థర్డ్ ప్లేస్ చూడండి, థర్డ్ ప్లేస్లో మనకి ఎవరంటే అమెరికా అనేది ఉన్నది. అదేవిధంగా ఫోర్త్ ప్లేస్లో ఎవరంటే మనకి ఈ యొక్క జపాన్. అదేవిధంగా ఫిఫ్త్ ప్లేస్లో జర్మనీ అనేది ఉండడం అనేది జరిగింది. ఇలా మొదటి 5 స్థానాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఏ యొక్క ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాం, ఫుడ్ వేస్టేజ్. యుఎన్ఓ ఎన్విరాన్మెంటల్ విభాగం వారు అనేది ఇవ్వడం జరిగింది. 60%, 40%, 1 lakh crores, 75 lakhs crores అనేది వేస్ట్ అవుతుంది. అదేవిధంగా మొదటి 5 స్థానాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటే ఇండియా ఫుడ్ వేస్టేజ్లో ఎన్నో ప్లేస్లో ఉందంటే సెకండ్ ప్లేస్లో అనేది ఉండడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూ అనేది మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి యొక్క ఎకోసాక్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి యొక్క ఎకోసాక్లో భారతదేశం, అంటే ఈ ఎకోసాక్ ఏదైతే ఉందో ఈ ఎకోసాక్లో ఉండేటువంటి 4 కమిటీలకు అనేది భారతదేశం ఏమైందంటే ఎన్నిక కావడం అనేది జరిగింది. అలా ఎన్నిక అవుతూ న్యూస్లోకి అనేది భారతదేశం వచ్చింది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, యుఎన్ ఎకోసాక్ 4 కమిటీస్కి అనేది భారతదేశం ఉంది. అసలు ఎకోసాక్ అంటే ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 కీలకమైనటువంటి విభాగాలనే ఉంటాయి. ఏంటి ఆ 6 కీలకమైన విభాగాలంటే, ఒకటి జనరల్ అసెంబ్లీ, 2 ఏంటంటే సెక్రటరీ, ఒకటి ఏంటంటే జనరల్ అసెంబ్లీ, రెండోది ఏంటంటే సెక్రటేరియట్, రెండోది సచివాలయం అంటారు లేదా సెక్రటేరియట్ అంటారు, మూడోది ఏంటంటే మనకి ఆర్థిక సామాజిక మండలి, నాలుగోది ఏంటంటే భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్ అనేసి అంటారు, భద్రతా మండలి, ఐదోది ఏంటంటే ధర్మకర్తృత్వ మండలి అనేసి అంటారు, టార్ట్షిప్ కౌన్సిల్ అంటారు. నెక్స్ట్ 6 వన్ ఏంటంటే ఇంటర్నేషనల్ జస్టిస్, అంటే అంతర్జాతీయ న్యాయస్థానం. ఇలా ఐక్యరాజ్య సమితిలో ఎన్ని విభాగాలు అనేవి ఉంటాయంటే 6 విభాగాలనే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఈ 6 విభాగాలే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలను కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అందులో ఒకటోది ఏమని చెప్పుకుంటున్నాం, జనరల్ అసెంబ్లీ. సెకండ్ వన్ ఏమని చెప్పుకుంటున్నాం మనం, సెక్రటేరియట్.
థర్డ్ వన్ ఏమని చెప్పుకుంటున్నాం, సామాజిక ఆర్థిక మండలి, దీన్నే ఎకనామికల్ సోషల్ కౌన్సిల్ అనేసి అంటున్నాం. ఫోర్త్ వన్ ఏంటి మనకి, ఈ యొక్క ధర్మకర్తృత్వ మండలి, టార్ట్షిప్ కౌన్సిల్ అనేసి అంటున్నాం. ఫిఫ్త్ వన్ ఏంటి మనకి, ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్. సిక్స్త్ వన్ ఏంటి, ఇంటర్నేషనల్ జ్యుడిషియల్ అంటే అంతర్జాతీయ న్యాయస్థానం. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ఏదైతే ఉందో ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ఒక్కటే మనకి ఎక్కడ, మనకి ది హేగ్ అనేటువంటి నగరంలో ఉంది. మిగతా ఈ 5 కూడా ఉన్నాయి కదా, ఈ 5 కూడా ఎక్కడ ఉన్నాయంటే న్యూయార్క్లో అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు మనకి న్యూస్లోకి వచ్చినటువంటిది ఏంటి, అందులో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క ఆర్థిక సామాజిక మండలి అనేది న్యూస్లోకి వచ్చింది. ఎందుకంటే ఈ ఆర్థిక సామాజిక మండలిలో 54 దేశాలు అనేవి ఏముంటాయంటే మెంబర్షిప్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ మెంబర్షిప్ కలిగి ఉండేటువంటి దేశాల కింద ఈ ఎకోసికంలో చాలా కమిటీస్ అనేవి ఉండడం అనేది జరుగుతుందండి. ఈ ఎకోసికంలో ఏంటంటే ఎకోసాక్లో చాలా కమిటీస్ అనేవి ఉంటాయి. ఆ కమిటీస్ ఏంటి అని ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కొన్ని కమిటీస్ అంటే సాంస్కృతిక పరమైనటువంటి కమిటీస్, ఆర్థిక పరమైనటువంటి కొన్ని కమిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని కమిటీస్ ఇలా ఉంటాయి. ఇందులో ఉండేటువంటి అన్ని కమిటీల్లో భారతదేశం ఎన్ని కమిటీలకు అనేది ఎలక్టెడ్ అయిందంటే ఒక 4 కమిటీస్కి అనేది ఎలక్టెడ్ అవుతూ ఇటీవల కాలంలో న్యూస్లోకి వచ్చింది. జస్ట్ ఇది మిస్లీనియస్ ఇష్యూగా గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు ఈ విషయాన్ని కాస్త మిస్లీనియస్గా గుర్తుపెట్టుకుంటూ మిగతా అన్ని అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఇంటర్నేషనల్ ఇష్యూకి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఈ వీక్ సంబంధించి. ఒకసారి ఈ వీక్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ప్రధానమైన అంశాలు అనేవి చూస్తారా మరి. ఒకటోది ఏమని చెప్పుకున్నాం మనం, ఈ యొక్క ఇంటర్నేషనల్ ఇష్యూలో పాకిస్తాన్ యొక్క సంక్షోభం గురించి అనేది చెప్పుకున్నాం. సెకండ్ విషయం అనేది ఏం చెప్పుకున్నాం మనం, అమెరికా ఇండియా యొక్క 2+2 చర్చలు మరియు మీటింగ్ గురించి. నెక్స్ట్ వన్ ఏంటి, ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ శ్రీలంక ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకున్నాం. ప్రపంచానికి ఆహార ఉత్పత్తి ఇండియా, ఇది కొంచెం డిస్కషన్ చేయలేదు కదా, ఏమి లేదు. ప్రపంచానికి ఆహారాన్ని అనేది అందిస్తున్నామని ఇటీవల కాలంలో మోడీ ప్రకటించారు. ఎందుకంటే మీకు తెలిసిందే, ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం సందర్భంలో చాలా దేశాలు ఏంటి, ఒకవేళ ఎగుమతి అయినటువంటి ఫుడ్ వేరే దేశాలకనే దిగుమతి చేస్తే రేపు మన దేశానికి కూడా ఇటువంటి సంక్షోభం అనేది వస్తే చాలా ఇబ్బంది అవుతుందని ఏ దేశంలో ఉండే ఫుడ్ ఆ దేశంలోనే ఉంచేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ప్రపంచంలో అనేక పేదరిక దేశాలు ఆకలితో అనేది అలమటించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ప్రపంచం మొత్తం కూడా స్వార్థంగా ఆలోచిస్తున్నటువంటి ఈ సందర్భంలో మన భారత్ ఏమంటుందంటే WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది అనుమతిస్తే ప్రపంచంలో ఏ దేశానికైనా ఆహారాన్ని ఉత్పత్తి చేసి మేము ఒక అన్నపూర్ణ దేశంగా మా యొక్క పేరుని మేమనేది సంపాదిస్తామని ఇటీవల కాలంలో మోడీ గారు అనేది వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ G7 సమ్మిట్ గురించి చర్చించాం. ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్, నెక్స్ట్ UNO ఎకోసాక్ 4 కమిటీస్కి అనేది ఇండియా ఎంపిక కావడం జరిగింది. ఈ విషయాల గురించి ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనం ఈ వీక్ అనేది చూసాం.